ముందుగా ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక చిన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. అది కొద్దిగా వేగినాక 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా వేగాక తగినంత పసుపు, ఉల్లిపాయలు వేగంగా వేగడం కోసం తగినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని ఇంకా బాగా మగ్గనివ్వాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. బాగా వేగినాక అందులో తరిగిన 2 టమాటా ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గించాక ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు వేగించుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వరుసగా వేసుకోవాలి. వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా 2 పక్కల బాగా మగ్గించుకున్న తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండుని నుంచి రసాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. అంతే. చివరిగా కొంచెం చేపల మసాలా వేసుకొని ఆపేస్తే సరే వేడి వేడి చేపల ఎగురు రెడీ.